కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. నేను సంజన అండి. ఈరోజు అన్నీ కూడా ఇందు వదన కుందరదిన వావ్ లాంటి విషయాలు పట్టుకొచ్చానండి. మరెందుకు లేటు, మొదలెట్టేద్దామా? కోట్పే మళ్ళీ తిరిగి లెగకుండా కొట్టాలి. ఇది నా మాట కాదండి, ఏపీలో కూటముల మాట అండి. గత ఏడాది ఎన్నికల్లో సావు తప్పి కన్నులొట్టబోయిన ఫ్యాన్ పార్టీని ఈసారి పూర్తిగా పడుకోబెట్టాలని ప్లాన్ వేస్తున్నారండి. ఇన్నాళ్ళు సీమ టపాకాయల పేలినోళ్ళ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఫ్యూచర్లో తుస్సుమనేలా చేయాలనుకుంటున్నారండి. వీళ్ళు ఇలాంటి ప్లాన్ వేసుకుంటే పాపం తండ్రి లేని బిడ్డ జగన్ ఏమైపోవాలండి. నాకు చాలా బాధ చేస్తుందంటే నమ్మండి. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి రాయలసీమలో తిరుగులేని పట్టుండేది. ఆ ప్రాంతంలో ఎక్కువ స్థానాలను ఆ పార్టీ గెలిచేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. రాబోయే కాలంలో ఆ పార్టీని కోలుకోనీయకుండా చేసేందుకు రాయలసీమపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. వచ్చే ఎన్నికల వరకు పట్టు నిలుపుకునేందుకు చర్యలు తీసుకుంటోంది కూటమి. అందుకే ప్రతి కార్యక్రమం ఇక నుంచి రాయలసీమ నుండే ప్రారంభించాలని నిర్ణయించింది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ సైతం సీమపైనే దృష్టి సారించాలని గట్టిగా డిసైడ్ అయ్యాయి. అందులో భాగంగానే సూపర్ 6 సూపర్ హిట్ సభను అనంతపురంలో ఏర్పాటు చేసింది. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి 45 స్థానాలు గెలుచుకోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో సీట్లను గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది. తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోనివ్వకుండా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. వరుస కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో మహానాడు నిర్వహించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో మహానాడు ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు. అలాంటిది కూటమి గెలుపుతో ఊపు మీదున్న టీడీపీ మొన్న వేసవిలో మహానాడు నిర్వహించి సత్తా చాటింది. ఆ తర్వాత పట్టుబట్టి మరీ జగన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలోని పులివెందల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వరుసగా రాయలసీమలోనే టూర్లు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కూటమి పార్టీలు వైసీపీ ఓటు బ్యాంకుపై గురిపెట్టాయని స్పష్టమవుతోంది. రాయలసీమ విషయంలో సీఎం చంద్రబాబు బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే ప్రభుత్వ పరంగా సీమలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారాయన. నామినేటెడ్ పదవుల్లో సైతం రాయలసీమకు 30% కేటాయించారు. ఆంధ్రనివా ద్వారా కుప్పంకు నీళ్లు తెప్పించారు. కడపలో ఉక్కు ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. రాయలసీమలో ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అమరావతి రాజధానితో పాటు పోలవరాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. రాయలసీమలో పూర్తి స్థాయిలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపించాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. తమ పార్టీని ఊపిరి సలపనీయకుండా చేస్తున్న కూటమిని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందో చూడాల్సిందే. సింగ్ ఉందని కింగులా ఫీల్ అయిపోతాడండి ఆయన గారు. ఎవరి మాట లెక్కసేరండి. పార్టీలోనే ఉంటారట, కానీ ఎవరి మాట వినరంట. ఎవరేమనుకున్నా పట్టించుకోను అని అంటున్నారండి. పోనీ బయటికెళ్ళి ఆడుకోబాబు అంటే అలాగెలా వెళ్తానంటున్నారండి. పోనీ ఎమ్మెల్యే పోస్టుకు అసలు రాజీనామా చేసేదే లేదంటున్నారండి. ఆయన ఎవరో చూసేద్దామా? గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటేనే కాంట్రవర్సీ. మరోమారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని తేల్చి చెప్పేశారు. ఈ విషయంలో ఎవరేం చేసుకుంటారో చేసుకున్నట్టు తీవ్ర స్థాయిలో స్పందించారు. తన రాజకీయ వైఖరిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను వరుసగా 3 సార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని రాజాసింగ్ అన్నారు. రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని రాజాసింగ్ అన్నారు. కొంతమంది పార్టీ పెద్దలకు భయపడి ఏమీ అనలేకపోవచ్చునని, వారికి పదవి భయం ఉండవచ్చునని, కానీ తనకు ఎలాంటి పదవిపైనా ఆశ లేదని స్పష్టం చేశారు. తాను కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తారని తెలిపారు.
తన వైఖరి ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ఎప్పుడు తప్పు చేసినా తాను ఖచ్చితంగా ఎదురు తిరిగి ప్రశ్నిస్తారని, అందులో ఎలాంటి డౌటూ లేదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, అందుకోసం ఎవరితోనైనా పోరాడతానంటూ షాకిచ్చారు. ఢిల్లీ పెద్దలు తరచూ ఫోన్ చేసి తనతో మాట్లాడతారని, తనకు అధిష్టానం పెద్దల ఆశీర్వాదం ఉందన్నారు. వాళ్లను కలిసి పార్టీలో జరుగుతున్నదంతా చెప్తారని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ లౌకికవాదిని మాత్రం కాదని స్పష్టం చేశారు. తాను చేసే కామెంట్లన్నీ పార్టీలోని కొందరు నేతలపైనే తప్ప పార్టీపై కాదన్నారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చేశారు. కొత్త కారు ఒకటి కొనేసుకుని ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే ఇంకేటో అయిపోయిందండి పాపం. అదేదో సామెత ఉన్నదండి కదండి, తానొకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసాడని. అలా ఓ ఆడలేడి కొత్త కారు కొనేసి నిమ్మకాయలు తొక్కిద్దామని అనుకున్నదండి. అదేనండి ఆవిడ చేసిన తప్పు. టెన్షన్ ఎక్కువ ఉన్నోళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. హాయ్, అందులోనూ ఆడలేడీస్ అంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలండి. రోడ్ ఎక్కితే డ్రైవింగ్ ఎలా చేస్తారో మన అందరికీ తెలుసు కదండి. ఇక్కడ రోడ్డు ఎక్కకుండానే మొత్తం దెబ్బడిపోయిందంట. ఇంతకీ అదేటో మీరే చూడండి. కొత్త కారు కొన్నారన్న ఆనందం కాసేపు కూడా లేకుండా పోయింది. డెలివరీ రోజే తాము కొనుక్కున్న థార్ కార్ డ్యామేజ్ అయింది. నిమ్మకాయ తొక్కించబోయి ఓ మహిళ కారును ధ్వంసం చేసేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ సుమారు 27 లక్షల రూపాయలు పెట్టి కొత్తగా మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేసింది. దానిని తీసుకెళ్లేందుకు షోరూంకు వెళ్లింది. కొత్త వాహనం కాబట్టి దానిని తీసుకెళ్లేందుకు ముందుగా నిమ్మకాయలు తొక్కించాలనుకుంది ఆమె. కార్ డెలివరీకి సిద్ధమైంది. ఆ వాహనం షోరూంలోని మొదటి అంతస్తులో ఉంది. అక్కడుండగానే టైర్ల కింద నిమ్మకాయలు పెట్టిందామె. వాటిని తొక్కించేందుకు మెల్లగా వాహనాన్ని నడిపించడానికి బదులు ఎక్సిలేటర్ను ఎక్కువగా నొక్కేసిందామె. దీంతో నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అద్దాలను పగలగొట్టుకుని వాహనం కింద పడిపోయింది. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న షోరూం సిబ్బందితో పాటు ఇతరులు కూడా షాక్ అయ్యారు. కానీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఆ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కారు మాత్రం నుజ్జునుజ్జయింది. మొత్తం మీద కొత్త వాహనం కొనుక్కున్నామన్న ఉత్సాహం అంతలోనే ఆవిరైపోయింది. ఇప్పుడు నేను చూపించేలాంటి పని చెయ్యాలంటే చాలా పెద్ద మనసు ఉండాలండి. పెద్ద మనసు ఒక్కటే ఉంటే సరిపోదండి. చెయ్యాలంటే ఫీలింగ్ కూడా గట్టిగా ఉండాలండి. అప్పుడే చేయడానికి అవుద్ది. అలాంటి పని చేసిన ఈ అమ్మాయి అంటే మరీ అమ్మాయి కాదు కానీ ఓ హీరోయిన్ అన్నమాట. ఇప్పుడు అందరితోనూ శబాష్ అనిపించుకుంటుందండి. హాయ్, ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఏం చేసిందో మరి మీరే చూడండి. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ కు మంచి మనసుందని మరోసారి చాటుకుంది. ఆమె ఈ మధ్య ఒక బిడ్డని దగ్గరకు తీసుకుని పాలు పట్టిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ ఆ బిడ్డ తలని చూస్తే పెద్ద రాయిలా ఉంది. ఒక వింత రోగం కారణంగా ఈ బిడ్డ పుట్టడమే ఇలా పుట్టింది. ఈ బిడ్డని మామూలు పరిస్థితికి తీసుకుని వచ్చేందుకు అవసరమయ్యే శస్త్రచికిత్సకు తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేకపోవడంతో జాక్విలిన్ను కలుసుకున్నారు. ఆమె ఈ చిన్నారిని దగ్గరకు తీసుకుని పాలు పట్టిస్తూ శస్త్రచికిత్సకు అవసరమయ్యే డబ్బులు మొత్తం తానే చెల్లిస్తారని, బిడ్డ మామూలు స్థితికి వచ్చేంత వరకు తనదే బాధ్యత అని భరోసా ఇచ్చిందట. ఈ కాలంలో జాక్విలిన్ లాంటి వాళ్లు అరుదుగా ఉంటారని అంటున్నారు. తమ కెరీర్ని చూసుకుంటూ ముందుకు వెళ్లడమే తప్ప మిగతా వాళ్ల సంగతి పట్టించుకునేవారు చాలా తక్కువ. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఇలాంటివి చేస్తుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా చేస్తారనుకోండి. చాలా మంది హీరోయిన్లతో పోల్చి చూస్తే
జాక్వెలిన్ మరీ అంత సౌండ్ కాదు. ఆమెకి ఎలాంటి రాజకీయ కాంక్ష కూడా లేదు. వాటితో ఎలాంటి సంబంధం కూడా లేదు. అయినా సాటి మనిషిగా ఆమె తక్షణమే రియాక్ట్ అయింది. ఇది సాధారణమైన విషయమేమీ కాదు. ఇప్పుడు ఆమె చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మల్లెపూలు ఈ పేరింటేనే ఒళ్ళంతా జల్లు మనెత్తదండి. పండగలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలప్పుడు మాలాంటి అందమైన లేడీస్ మల్లెపూలెట్టేసుకుని తెగ సంతోషపడిపోతాం కదండి. ఆ హీరోయిన్ కూడా పాపం వాళ్ళ పండగ ఉన్నదని కొప్పులో ఓ మోర బ్యాగ్లో ఓ మోర పెట్టేసుకుందండి. అదేనండి ఆ అమ్మడు చేసిన మిస్టేక్. ఓ మూరుడు మల్లెపూల కోసం ₹1,00,000 వదిలించుకుంటే గానీ అసలు మ్యాటర్ తెలియలేదండి. హాయ్ మల్లెపూలు కొంప ముంచింది. పండగ ఉందని తలలో పూలు పెట్టుకున్నందుకు మలయాళీ హీరోయిన్ నవ్య నాయర్ ఏకంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. మల్లెపూలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారని అనుకుంటే షాక్ కొట్టే సిచ్యువేషన్ ఎదురైందామెకి. ఓ 15 సెంటీమీటర్ల మల్లెపూల దండ కారణంగా ₹1,14,000 చేతి చమురు వదిలించుకుంది. ఒకానొక టైంలో నవ్య నాయర్ జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని హడలిపోయారు. దాదాపు 20 ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగుతుంది నవ్య. ఇటీవల మలయాళీల పెద్ద పండుగ ఓనం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్లో జరిగిన ఓనం వేడుకల కోసం ఆమెను ఆహ్వానించారు అక్కడ మలయాళీలు. కొచ్చి నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు నవ్య తండ్రి మల్లెపూలిచ్చారు. ఓనం పండుగలో మహిళలు చక్కగా మల్లెపూలు పెట్టుకుని తెల్లని చీరలతో అందంగా ముస్తాబవుతారు. అందుకోసమే ఆ మల్లెపూలను ఆమె కోసం తండ్రి ఇచ్చారు. దీంతో నవ్య ఆ పూలను తన బ్యాగ్లో పెట్టుకుని ఫ్లైట్ ఎక్కింది. కాని ఈ మల్లెపూలే దేశంకాని దేశంలో ఆమెను చాలా ఇబ్బంది పెట్టాయి. కొచ్చి నుంచి ఆస్ట్రేలియాకి నేరుగా విమానం లేదు. సింగపూర్లో ఫ్లైట్ మారాల్సి ఉంటుంది. తండ్రి ఇచ్చిన మల్లెపూల దండను 2 ముక్కలుగా చేసింది నవ్య. ఒకటి తలలో పెట్టుకుని మరొకటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. 2 ముక్కను ఆస్ట్రేలియాలో జరిగే వేడుకల్లో పెట్టుకోవాలనుకుంది నవ్య. అదే ఆమె చేసిన పొరపాటు. సింగపూర్లో విమానం మారినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మెల్బోర్న్ ఎయిర్పోర్టులో దిగగానే నవ్యకు కస్టమ్స్ అధికారులు, పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె బ్యాగ్లో 15 సెంటీమీటర్ల మల్లెపూల దండ దొరకడంతో అధికారులు నానా హంగామా చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఆమె మల్లెపూలు తీసుకురావడాన్ని నేరంగా భావించిన కస్టమ్స్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. దీంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంగాక నవ్య కంగారు పడిపోయింది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఇతర దేశాల నుంచి వచ్చేవారు పూలు, మొక్కలు తీసుకురావాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ నవ్య అలాంటి పని చేయలేదు. ఆమెకు ఆ చట్టం గురించి తెలియకపోవడమే దీనికి కారణం. తనకి ఈ విషయం తెలియదని చెప్పినా వారు వినిపించుకోలేదు. అలా పూలను తీసుకొచ్చినందుకు జరిమానా విధించారు. అది కూడా మన కరెన్సీలో ₹1,14,000. దీనిని 28 రోజుల్లాగా చెల్లించాలి. లేకుంటే జైలు శిక్ష తప్పదు. కొద్దిసేపు ఇది ఊహించుకుని నవ్య భయపడింది. ఈ సంఘటన తనలాంటి వారికి ఒక పాఠమని పేర్కొంది. ఇంట్లో పెట్టుకున్న వస్తువులకే గ్యారంటీ లేదు. అలాంటిది మార్కెట్లోనో ఏదన్నా షాప్లోనో ఓ వస్తువు వదిలేస్తే ఇంకా మనకు దొరుకుతుంది అనే గ్యారంటీ ఉందంటారా అండి? మన దగ్గరేమో కానీ అక్కడ మాత్రం గ్యారంటీ ఉన్నదంటండి. ఆ గ్యారంటీ అది కొన్నందుకు కంపెనీ వాడు ఇచ్చేది కాదండి, ఆ ఏరియాలో ఉన్న జనాలు ఇచ్చేది. ఏంటి అర్థమైందా? అంత గ్యారంటీగా ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే వదిలేసేటోళ్ళు ఎవరో తెలుసుకుందామా? ఓ సినిమాలో ప్యారిస్లో బ్యాగ్ కిందన పెట్టి ఫోటో తీస్తుంటే ఆ బ్యాగ్ మాయమైపోద్ది. కానీ చైనాలో మాత్రం జనం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి ఓ ఖరీదైన ల్యాప్టాప్ను అరగంట పాటు వదిలేసినా ఆ బ్యాగ్ అక్కడే ఉంది. చైనాలో ఓ
ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు ఈ భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడ ప్రజాభద్రత, ప్రజల నమ్మకాన్ని పరిరక్షించేందుకు అతను చేసిన ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. టించో అనే ఇన్ఫ్లుయెన్సర్ ఇటీవల చైనాలో ఈ సామాజిక ప్రయోగాన్ని నిర్వహించాడు. ఒక పబ్లిక్ ప్రదేశంలో తన ల్యాప్టాప్ను టేబుల్పై పెట్టి అరగంట అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చి చూసేసరికి దానిని ఎవరూ దొంగిలించలేదు, కనీసం ముట్టుకోలేదు కూడా. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ప్యారిస్లో అయితే ఇలాంటిది ఊహించుకోవడం కూడా కష్టం. కానీ చైనాలో భద్రత, ప్రజా నమ్మకం చాలా భిన్నంగా ఉంటాయి అని తన పోస్టులో పేర్కొన్నాడు. ఇది తన అజాగ్రత్త కాదని, చైనాలోని సామాజిక పరిస్థితులను, తక్కువ నేరాల రేటును గమనించడానికే ఈ ప్రయోగం చేశారని టించో వివరించాడు. ఈ వీడియో ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తమ దేశాల్లోని పరిస్థితులతో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇదే బ్రెజిల్లో చూస్తే ల్యాప్టాప్తో పాటు కుర్చీ, టేబుల్ను కూడా మాయం చేసేస్తారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. దక్షిణాఫ్రికాలో అయితే దాన్ని కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదని, చేతుల్లోంచి లాక్కెళ్లిపోతారని రాశాడు. మరోవైపు కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను చైనాలోని ఓ రెస్టారెంట్లో 10,000 యువాన్లతో వాలెట్, ఫోన్ మర్చిపోయానని 8 గంటల తర్వాత వెళితే అన్నీ అక్కడే ఉన్నాయన్నాడు. మొత్తం మీద ఈ చైనా దేశం వైరస్తోనే కాదు, ఇలాంటి మంచి వైఖరితో కూడా వైరల్ అవుతున్నారన్నమాట. ఇయండి ఇయాటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్లు రేపు పట్టుకొచ్చేస్తాను. మరి అప్పటి వరకు వెయిటింగ్ తప్పదు కదా, మరి ఏడ్ చేస్తారు, వెయిటింగ్ చేస్తారా? అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, జాగ్రత్త అండి.